నెరవేర్చడమే. పిల్లోడిని అన్నప్పుడు అబ్రహాంకి అవకాశం ఉంది. ఏమని? ఎందుకు ఇవ్వాలి, అసలు ఎందుకు ఇచ్చావు, ఎందుకు ఇవ్వాలి, నేను ఇంకేదన్నా అడుగు, నువ్వు గొర్రె మేకల మందలు ఇచ్చావు, ఆ పని వాళ్ళు ఇచ్చావు, ఆస్తి ఐశ్వర్యం, ఆటలు ఏదైనా ఎత్తా, నా కొడుకుని మాత్రం నేను అని అన్నాడా? అనడానికి అవకాశం ఉంది, అనడానికి అవకాశం ఉంది. ఆస్తిపరుడు అబ్రహాము. దేవుడు తన ఇంట్లో నుండి బయటకు వచ్చిన తర్వాత అబ్రహామును ఆస్తిపరుడుగా చేశాడు, మంచి ఉన్నతమైనటువంటి వాడిగా చేశాడు. అంతకంతకు తన మందలు విస్తరించాయి, తన ఆస్తి విస్తరించింది, తను గొప్ప భూమి భరించలేనటువంటి ఆస్తిమంతుడిగా మార్చబడ్డాడు అబ్రహాము. ఆశమాషిగేమి లేడు అబ్రహాం బయటికి వెళ్ళిపోయాక. అంత ఆశీర్వాదకరంగా అంత ఆస్తి కూడా ఆయనకు అవకాశం ఉంది. అయ్యా, నా కొడుకును మాత్రం వదిలేయి, ఇదిగో ఈ బంగారం అయినా తీసేసుకో, ఈ ఆస్తి అన్న తీసేసుకో, ఈ మందలాన్ని తీసేసుకో, ఏమన్నా ఉందా లేదా అవకాశం అనడానికి అవకాశం. కానీ అన్నాడు, ఒక్క మారు మాట్లాడలే. అబ్రహాం, నీ కుమారుడిని నాకు బలిగా ఇవ్వమంటే సరే ప్రభువా అని కుమారుడి యొక్క కాళ్ళు చేతులు కట్టి బలిపీఠం మీద పెట్టి ఆఖరికి లాస్ట్ క్షణం వరకు ఏమన్నా జంకుతాడేమో అనుకున్నాడు. కానీ దేవుడు అబ్రహాం ఏమైనా జంకుతాడు అనుకున్నాడు, కానీ ఏ క్షణంలో కూడా అబ్రహాంలో ఎంత కూడా అల్ప విశ్వాసంతో కూడినటువంటి అనుభవం కనపడలా. స్తోత్రం చెబుదామా?